ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి, జనసేన రాష్ట్ర కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. పవన్ కళ్యాణ్ పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని కాంక్షిస్తూ స్వామివారికి 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా బత్తుల వెంకటలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆ నరసింహస్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో ఆయన త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో జన సైనికులు పాల్గొని తమ అభిమాన నాయకుడి ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కోరుకొండ మండలాల్లో అయితే ఈ రోజు లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర కూటమి నాయకులు అందరూ కలిపి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యంతో బాధపడుతూ చిన్న సర్జరీ చేయించుకున్నట్టు 4 రోజుల నుంచి అందరికి తెలిసిన విషయమే. ఆయన హాస్పిటల్లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఇక్కడ కోరుకొండ మండలంలో కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి గుడి దగ్గర కూటమి నాయకులు అలాగే జనసేన నాయకులు అందరూ కలిపి ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపించి అదే విధంగా ఇక్కడ అందరూ కొబ్బరికాయలు 101 కొబ్బరికాయ స్వామివారికి సమర్పించి ప్రతి ఒక్కరు కూడా ఆయన తొందరగా కోలుకుని మళ్ళీ ప్రజా సమస్యలపై ప్రజా పోరాటంలో ఆయన మళ్ళీ త్వరగా కోలుకుని మా అందరి మధ్యకి వచ్చి మళ్ళీ ఆయన పనులు యథావిధిగా చేయాలనేసి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరు ఈ ఎండలో కూడా అందరూ క్షేమంగా ఉండి ఎవరి పనులు సురక్షితంగా చేసుకుని మళ్ళీ వాళ్ళ స్వగృహాలకి త్వరగా వెళ్లి ఈ ఎండలో బారిన పడకుండా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనేసి కూడా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు తొందరగా కోరుకుని మా అందరి మధ్యలో మళ్ళీ రావాలి, మేము అందరం ఒకసారి ఆయన చూడాలనేసి కోరుకుంటున్నాం.